హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి SCL అనమాట, సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ ఉందన్నమాట. అసిస్టెంట్ వేకెన్సీస్, పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. ఇవన్నీ మన 81,000 రూపీస్ దాకా శాలరీ అయితే వస్తుంది. దాదాపుగా మనకి 25 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, SC, ST, అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్, అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనకి 27 జనవరి 2025 స్టార్ట్ అయింది. ఇంకా 26 ఫిబ్రవరి 2025 అయితే అయిపోతుంది అనమాట. ఇంకా ఫీజు పే చేసుకునే దానికి 28 ఫిబ్రవరి 2025 దాకా టైం అయితే ఉంది అనమాట. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, మార్చి 2025 అయితే కండక్ట్ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనమాట. మీకు ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది, కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే కనుక సరిపోతుంది. నేషనాలిటీ ఇండియన్, ఆల్ ఇండియన్ నేషనల్స్ అంటే ఏపీ తెలంగాణ కాకుండా అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫీజుకి సంబంధించి ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్, SC, ST, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడాను 472 రూపీస్ అయితే పే చేసుకోవాలన్నమాట విత్ GST. అదర్స్ వచ్చేసరికి 944 రూపీస్ అయితే జనరల్ క్యాండిడేట్స్ దానికి మనం పే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 ఇయర్స్ అంటే 15 నుంచి 25 సంవత్సరాలు అనమాట. SC, ST వాళ్ళకి 30 సంవత్సరాలు, ఓబీసీ NCL వాళ్ళకి 28 ఇయర్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ అప్లికేషన్ రన్నింగ్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. సెమీ కండక్టర్ ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఉన్నాయి ఇక్కడ అప్లై ఫర్ అసిస్టెంట్ క్లిక్ అయితే చేసుకోవాలి. మనం చేస్తే ఇలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మీకు ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి సెకండ్ టైం సేమ్ ఈమెయిల్ ఐడి, అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, 10 డిజిట్ మొబైల్ నెంబర్. ఇక్కడ OTP వస్తుంది అనమాట, వెరిఫై ఇక్కడ సెండ్ OTP అనేది దీన్ని క్లిక్ చేసి OTP వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై చేసిన తర్వాత రిజిస్టర్ అయితే అవ్వాలి. ప్లస్ మనకి అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నది. ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్ అంటే ఇక్కడ మనకి ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఉంది అనమాట. కిందకు వస్తే రైట్ సైడ్ బాటంలో ఈమెయిల్ క్లిక్ అయితే చేయాలి. ప్లస్ మనకి ఇక్కడ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది, జెండర్ మేల్ ఫీమేల్ వచ్చింది, ఎంటర్ చేసుకోవచ్చు, బోత్ ఆర్ ఎలిజిబుల్. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ అనమాట, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ మెరిట్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా సింగిలా సెలెక్ట్ వీడియో అయితే వీడియో అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేయాలి. కేటగిరీ జనరల్, SC, ST, OBC సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఆర్ యూ సర్వింగ్ ఇన్ అటానమస్ సొసైటీస్ అండర్ DOSగా, DRDOలో కానీ, DIEలో కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వీటిలో దేంట్లోనే మీరు వర్క్ చేస్తామంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటే SP లేకపోతే నో అనమాట. ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తున్నాయి. డిజిబిలిటీ ఇవన్నీ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. ఫోటో ఐడి కోసం మనకు ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఎనీ అదర్ ఇచ్చారనమాట. ఏదో కూడా సెలెక్ట్ చేసుకొని దాని నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీ కంప్లీట్ అడ్రస్, స్టేట్, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ ఫిల్అప్ అయిపోతాయి, కిందకి అయితే రావచ్చు. ప్రొసీడ్ విత్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. దీనికి సంబంధించి ఎనీ డిగ్రీ అయితే కావాలన్నమాట మీకు. ప్లస్ ఇక్కడ మనకి యాడ్ న్యూ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసి ఇలా వచ్చిందనమాట. ఇంకా 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఈ 3 ఎంటర్ చేసుకోవాలి. మొదట 10th క్లాస్ ఎంటర్ చేసుకోవాలి. 10th అయితే 10th ఏదైతే అదనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత 10th క్లాసు, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. అలాగే బోర్డు, CBSEనా ఏ బోర్డు చదువుకుంటే మీరు ఆ బోర్డు, పర్సంటేజ్ ఎంత వచ్చింది, లేకపోతే గ్రేడ్ ఏదైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రెగ్యులర్ స్టడీనా, ప్రైవేట్ స్టడీనా, ఇంకా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది అడుగుతున్నారనమాట. సేవ్ క్వాలిఫికేషన్ అన్నాము. ఇంకా రెండో ఆప్షన్ తీసుకున్నాము. రెండో ఆప్షన్ 10th ఇంటర్మీడియట్కి సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. బోర్డు ఎక్కడ చదువుకున్నారు, అట్లాగే పర్సంటేజ్, గ్రేడ్ ఎంత వచ్చింది, రెగ్యులరా ఏంటి అనేది సేవ్ అన్నాము. అయిపోయింది. మళ్ళీ కూడా ఇంకొకటి యాడ్ న్యూ క్వాలిఫికేషన్ అన్నాము. గ్రాడ్యుయేషన్ తీసుకున్నాము.
గ్రాడ్యుయేషన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ అయితే మనం మెన్షన్ అయితే చేసుకోవాలి, బిఏనా బీకామా బీటెక్ ఏంటా అనేది సపోజ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట ఎంటర్ చేసుకోవాలి. బోర్డు ఎక్కడ చదువుకున్నది యూనివర్సిటీ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏ యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేశారు, పర్సంటేజ్ ఎంత వచ్చింది ఎంటర్ అయితే చేసుకోవాలి. రెగ్యులర్ స్టడీనా డిస్టెన్స్ ఎంటర్ చేయాలి. సేవ్ అనాలి. 3 క్వాలిఫికేషన్ ఇక్కడికి వచ్చాయి అనమాట. బ్యాక్లో ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక ప్రొసీడ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనమాట. దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ప్రొసీడ్ విత్ క్యాండిడేట్ అదర్ డీటెయిల్స్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రొఫెషన్సీ ఇన్ కంప్యూటర్స్ ఎస్ పెట్టుకోవాలి. ఇంకా ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ అనమాట చండీగఢ్, మొహాలి, పంచకుల ఇచ్చారనమాట. హర్యానా స్టేట్ ఇది, కింద న్యూఢిల్లీ 2 ఆప్షన్సే ఉన్నాయి. అక్కడే మీకు ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. ప్రొసీడ్ విత్ డాక్యుమెంట్ అప్లోడ్కి అయితే వచ్చాం. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి, కంప్యూటర్ సర్టిఫికేట్, ప్రొఫిషియెంట్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనమాట, పీడిఎఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి క్యాండిడేట్స్ క్రిమినల్ కేసు ఇన్ఫర్మేషన్ అంట. క్రిమినల్ కేసు రిజిస్టర్, మీ మీద ఏదైనా కేసెస్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే జనరల్గా ఎవరికొండో నో అయితే పెట్టుకోవచ్చు అనమాట. హ్యావ్ యూ ఎవర్ బీన్ కన్విక్టెడ్ బై క్రిమినల్ కోర్ట్, మీరు ఏదైనా కోర్టు ద్వారా ఇదైన వాళ్ళు ఉంటే కనుక కేసెస్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. జనరల్గా ఎవరికి ఉండవు. ప్రొసీడ్ టు రివ్యూ అప్లికేషన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. బ్యాక్లో ఎడిట్ చేసుకుని అప్లోడ్స్ అవి మార్చుకోవచ్చు, లేదంటే గ్రీన్ బటన్ ఉందన్నమాట, రివ్యూ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఇప్పటివరకు ఎంటర్ చేసిన అన్ని ట్యాబ్స్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, 1 by 1 అక్కడ. తర్వాత ప్రొసీడ్ విత్ నెక్స్ట్ అండి, నెక్స్ట్కి వెళ్ళొచ్చు. ప్లస్ అన్నీ చూసుకున్న తర్వాత మీరు ఐ హ్యావ్ రివ్యూడ్ అనాలి. ఇక్కడ ప్రొసీడ్ ఫర్ అండర్టేకింగ్ అయితే వెళ్ళాలి. ప్లస్ ఇక్కడ ఐ అగ్రీ అనాలి. అగ్రీ అయిన తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి అప్లికేషన్. ప్లస్ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది అనమాట ఫీజు కోసం. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ వచ్చినాయి. మనం ఏదో ఒక గేట్వే ద్వారా ఫీజు అయితే పే చేసుకోవచ్చు.